హలో అందరికి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. వీడియో వచ్చేసి మాస్టర్ నా బ్లౌజ్ ని ఇదివరకు కట్ చేశారు. నేను దాన్ని ఒక ప్యాటర్న్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. లైనింగ్ క్లాత్ ని తడిపి ఆరబెట్టి ఇలా ఐరన్ చేసి నీట్ గా పెట్టుకున్న దానిపైన ఇలా నేను బ్యాక్ పార్ట్ ప్యాటర్న్ ని ఇలా ట్రేస్ అవుట్ చేసి నీట్ గా ఐరన్ చేస్తాను. డ్రా చేసి పెట్టాను. నెక్ ని కట్ చేయలేదు, ఎందుకంటే ఇందులో మనకు కావాల్సిన షేప్స్ ని మనం డ్రా చేసుకోవచ్చు అనేసి. ఇప్పుడు బ్యాక్ టక్ పార్ట్ ని మార్కింగ్ చేస్తున్నాను అండ్ ఎక్స్ట్రా మార్జిన్ ని కూడా మార్కింగ్ చేస్తాను రోలర్ తో. ఇలా రోల్ చేసుకున్న తర్వాత దీనికి డౌన్ లో నడుము దగ్గర నేను ఒక 1/2 ఇంచ్ మార్జిన్ తో కట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది బ్లౌజ్ ఫుల్ కట్ వర్క్ ఇచ్చినప్పుడు మనకు బ్లౌజ్ లెంత్ అనేది ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఇది ట్రేస్ అవుట్ చేసిన దాన్ని ఎగ్జాక్ట్ గా ఎలా ఉందో అలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఉన్న మార్కింగ్స్ ని మనము చిన్న చిన్న టక్స్ లాగా పెట్టుకుంటే స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. ఈ మార్కింగ్స్ అన్నిటిని మనము మళ్ళీ మార్కర్ తో ట్రేస్ అవుట్ చేసుకోవాలి. ఈ నెక్ పార్ట్ కి నేను 3 పాయింట్స్ స్టార్ నెక్ ని ఇలా ఇస్తున్నాను. ఈ స్టార్ నెక్ లోకి మళ్ళీ కట్ వర్క్ ని డిజైన్ చేస్తాను. ఈ కట్ వర్క్ డిజైన్ ని నేను పేపర్ స్ట్రిప్ పైన డిజైన్ చేస్తాను. అది నెక్స్ట్ లాస్ట్ లో చూపిస్తాను. ఇలా కట్ వర్క్ వస్తుంది నెక్ లో అండ్ బ్యాక్ నడుము దగ్గర కూడా ఈ విధంగా కట్ వర్క్ వస్తుంది. ఇది పేపర్ స్ట్రిప్ లో కట్ చేసుకుంటే చాలా నీట్ గా వస్తుంది కట్ వర్క్ అనేది. ఇప్పుడైతే ఇవి చిన్న చిన్న టక్స్ కట్ చేసి పెట్టుకుంటాను. మనకి ఇలా పెట్టుకుంటే స్టిచ్చింగ్ చేసినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ని ప్రిన్సెస్ షేప్ ని కట్ చేసుకుందాము. ఇది కూడా ప్యాటర్న్ ని లైనింగ్ క్లాత్ పైన ట్రేస్ అవుట్ చేసి ఒకసారి నీట్ గా ఐరన్ చేసుకుంటే ఎగ్జాక్ట్ గా వస్తుంది. నెక్స్ట్ నెక్ షేప్ ని నేను ఎల్ షేప్ లో ఉంది కదా, దాన్ని రోలర్ తో ఒకసారి రోల్ చేస్తాను. ఇలా రోల్ చేసిన తర్వాత సేమ్ ఎగ్జాక్ట్ గా నీట్ గా కరెక్ట్ కార్నర్ పాయింట్ లో చూసుకుంటూ దీన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు చెస్ట్ పాయింట్ మిడిల్ పాయింట్ దగ్గర మార్కింగ్ చేసుకొని అక్కడ కూడా ఒకసారి రోల్ చేసుకుంటే మిడిల్ పాయింట్ అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లో హాఫ్ ప్రిన్సెస్ కటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఇందులో నెక్ షేప్ అనేది ఇచ్చుకుందాము. ఈ నెక్ షేప్ కోసం ఇప్పుడు ఎల్ షేప్ లో ఫస్ట్ డ్రా చేసుకొని ఈ ఫ్రంట్ నెక్ కి కూడా నేను 3 డాట్స్ స్ట్రైట్ స్టార్ ని ఇస్తున్నాను. చూడండి, యాజ్ ఇట్ ఈస్ వీడియోలో కనబడుతుంది కదా, ఆ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఈ ఎల్ షేప్ లో మనకు కావాల్సిన డిజైన్స్ అనేది డ్రా చేసుకోవచ్చు. సో అందుకని నేను ప్యాటర్న్ లో నెక్ ని కట్ చేయలేదు. ఇలా చిన్నగా ఇక్కడ టక్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ పార్ట్ లో కూడా కట్ వర్క్ వస్తుంది. సో నెక్ ని నేను కట్ చేయలేదు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోని సెకండ్ ప్రిన్సెస్ షేప్ ని డ్రా చేసుకొని కట్ చేసుకుందాము. దీన్ని లైనింగ్ క్లాత్ పైన ట్రేస్ అవుట్ చేసి కట్ చేసుకుంటే సరిపోతుంది. యాజ్ ఇట్ ఈస్ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ నాకు చేయడానికి చిన్న బూస్టప్ ఇచ్చినట్టు అవుతుంది. మంచి మంచి వీడియోస్ని నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ఇప్పుడు ఎక్స్ట్రా సీమ్ అలవెన్స్ ని కూడా రోలర్ తో రోల్ చేసేసి ఇక్కడ చిన్న టక్స్ అండ్ డ్రా చేసుకుంటే మనకి సరిపోతుంది. చూడండి, రోలర్ తో రోల్ చేసేసి నేను ఇలా స్కేల్ తో స్ట్రెయిట్ లైన్ డ్రా చేసేసి వీటికి చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు స్లీవ్స్ కటింగ్ చూద్దాము. యాక్చువల్గా ఈ స్లీవ్స్ ప్యాటర్న్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ ది. ఈ ఎల్బో హ్యాండ్స్ ని నేను ఇప్పుడు 5 ఇంచెస్ స్లీవ్ లెంత్ పెడుతున్నాను. ఇది కట్ వర్క్ కాబట్టి ఎక్స్ట్రా 1 ఇంచ్ యాడ్ చేసి మనం 6 ఇంచెస్ దగ్గర దీన్ని ఫస్ట్ ఐరన్ చేసి ఫోల్డ్ చేసుకుంటాను. చూడండి, 6 ఇంచెస్ కనబడుతుంది కదా, 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని నేను 6 ఇంచెస్ పైకి ఇలా క్లాత్ ని ఫోల్డ్ చేస్తాను. ఇలా ఫోల్డ్ చేస్తే పైనకి వస్తుంది కదా, దీన్ని కూడా లోపలికి నీట్ గా ఒక 2-3 ఫోల్డ్స్ మనకు కావలసినట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి. యాజ్ ఇట్ ఈస్ వీడియోలో కనబడుతుంది కదా, ఆ విధంగా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, ఇలా సింపుల్ గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి ఐరన్ చేసుకుంటే క్లాత్ కదలకుండా నీట్ గా ఉంటది. ఇప్పుడు ఈ స్లీవ్ ప్యాటర్న్ ని మనము లైనింగ్ క్లాత్ ని 4 ఫోల్డ్స్ వేసుకొని క్రాసెస్ లేకుండా లైన్ డ్రా చేసుకొని
దీన్ని లైనింగ్ క్లాత్ పై ట్రేస్ అవుట్ చేసుకొని అవుట్లైన్ ని డ్రా చేసుకోవాలి. ఎక్స్ట్రా సీమ్ అలవెన్స్ ని డ్రా చేసుకొని అక్కడ చిన్న టక్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ పార్ట్ లోతును మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని కూడా కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకుంటే స్లీవ్స్ కటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మెయిన్ క్లాత్ ని 2 ఫోల్డింగ్స్ లాగా వేసుకొని నీట్గా ఐరన్ చేసుకొని మనము లైనింగ్ క్లాత్ ని కట్ చేసుకున్నాం కదా, ఆ కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ ని మెయిన్ క్లాత్ పైన ట్రేస్ అవుట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ని అండ్ ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ ఫస్ట్ పార్ట్ ని అండ్ సెకండ్ ప్రిన్సెస్ కట్ పార్ట్ ని ఇలా వేసేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఒకేసారి లైనింగ్ క్లాత్ ని మెయిన్ క్లాత్ పైన ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవడం వల్ల మనకు క్లాత్ అనేది మిగులుతుంది అండ్ ఎక్కువ తక్కువ ఎక్కడ అవ్వకుండా మనము అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అన్ని పార్ట్స్ 1 by 1 కట్ చేయడం వల్ల ఒక్కొక్కసారి మన క్లాత్ తక్కువ ఉన్నప్పుడు అడ్జస్ట్మెంట్ అవ్వదు. సో ఇలా చేసుకుంటే మన క్లాత్ అనేది అడ్జస్ట్ అయిపోతుంది. స్క్రీన్ పై కనబడుతుంది కదా, ఇది లైనింగ్ క్లాత్ ని ఒక 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టుకొని ఇది మొత్తం కట్ చేసుకుంటే సరిపోతుంది. స్లీవ్స్ అనేవి ఫస్ట్ డౌన్ లో పెట్టాను. నెక్స్ట్ ఇటు సైడ్స్ కి వేస్తే ఎక్స్ట్రా పీసెస్ పడకుండా నీట్గా అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. సో ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసేసి స్లీవ్స్ మెయిన్ క్లాత్ ని కూడా ఇక్కడ కట్ చేసేసాను. ఇప్పుడు మెయిన్ క్లాత్ కటింగ్ బ్లౌజ్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఇవన్నిటిని ఒక దగ్గర కట్టేసి పక్కన పెడుతున్నాను. ఇప్పుడు కట్ వర్క్ ప్యాటర్న్ అని చెప్పాను కదా, ఇప్పుడు కట్ వర్క్ ప్యాటర్న్ ఎలా కట్ చేసుకోవాలో, ఈజీ వేలో ఎలా కట్ వర్క్ కట్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు స్క్రీన్ పై కనబడుతున్నట్టు పేపర్ స్ట్రిప్ ని 2 ఫోల్డింగ్స్ లాగా వేసుకొని బ్యాక్ పార్ట్ నెక్ షేప్ ఉంది కదా, ఆ నెక్ షేప్ ని మార్కింగ్ చేసుకోవడానికి ఫస్ట్ నేను ఐరన్ చేస్తున్నాను. ఐరన్ చేసిన తర్వాత యాస్టిస్ ఎల్ షేప్ ని డ్రా చేసేసుకుంటాను. దానిపైన నెక్ షేప్ పాయింట్స్ ని ఎల్ షేప్ లో డ్రా చేసుకోవాలి. ఇలా ఫస్ట్ పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేసుకొని ఒక ఎల్ షేప్ లో డ్రా చేసేసుకొని దీనికి ఇక్కడ 3 పాయింట్స్ స్ట్రైట్ స్టార్ డిజైన్ ని ఇస్తున్నాను. ఫస్ట్ స్టార్ డిజైన్ ఇచ్చిన తర్వాత దీనికి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ లాగా ఇలా డాటెస్ ని కార్నర్ దగ్గర నేను ఇచ్చేసి అక్కడ కూడా ఎల్ షేప్ లో 1/2 ఇంచ్ గ్యాప్ తో మళ్ళీ నేను డ్రా చేసేసుకుంటాను. ఇది 1/2 ఇంచ్ గ్యాప్ ఎందుకంటే మనకు బేస్ లైన్ లాగా కట్ వర్క్ ని డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత క్యాన్వాస్ కి ఒక 1 ఇంచ్ గ్యాప్ తోని మళ్ళొక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసేసుకొని పైన షోల్డర్ దగ్గర నుంచి మనకు కుట్టులో వెళ్తుంది కదా, అక్కడ కట్ వర్క్ అవసరం లేదు. అండ్ బ్యాక్ పార్ట్ లో హుక్స్ పట్టి కాజా పట్టి కోసం స్ట్రైట్ లైన్ కోసం 1/2 ఇంచ్ మార్జిన్ ని ఇచ్చేసుకొని నెక్స్ట్ ఇలా రౌండ్ గా ఉండే బాటిల్ మూత ఉంటుంది కదా, దాన్ని నేను కొంత పెద్ద సైజ్ తీసుకున్నాను. ఇది పెద్ద సైజ్ కట్ వర్క్ ఎందుకు ఇస్తున్నాను అంటే ఇది పైపింగ్ అండ్ పోట్లీ బటన్స్ డిజైన్ లాగా వస్తుంది. మనం చిన్న కట్ వర్క్ తీసుకుంటే అది స్టిచ్ చేయడానికి చాలా ఇబ్బందిగా అవుతుంది. అందుకనేసి ఈ డిజైన్కి నేను పెద్ద సైజులో కట్ వర్క్ ఇస్తున్నాను. ఇలా కొంచెం పెద్ద సైజు బాటిల్ మూత తీసుకొని ఈ విధంగా కంప్లీట్గా డ్రా చేసుకోవాలి. యాస్టీస్ వీడియోలో కనబడుతుంది కదా, సేమ్ ఇదే విధంగా కట్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ కట్ వర్క్ డిజైన్ అనేది కట్ అయిపోతుంది. చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ వర్క్ అనేది చూడండి ఎంత నీట్గా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బ్యాక్ పార్ట్ కట్ చేసినట్టుగానే ఫ్రంట్ పార్ట్ ని కూడా లైనింగ్ క్లాత్ ట్రేస్ అవుట్ చేసేసుకొని నెక్ అవుట్ లైన్ ని డ్రా చేసేసుకొని సేమ్ బాటిల్ క్యాప్ తోని కట్ వర్క్ ని ఇలా హాఫ్ సర్కిల్స్ లాగా డ్రా చేసేసుకోవాలి. సేమ్ యాజ్ దిస్ బ్యాక్ పార్ట్ లో చూపించాను కదా, సేమ్ అదే విధంగా డ్రా చేసేసుకోవాలి. కంప్లీట్గా డ్రా చేసేసుకొని 1 ఇంచ్ మార్జిన్ ఇచ్చేసి దీన్ని కట్ వర్క్ షేప్ని నీట్గా కట్ చేసేసుకోవాలి. చూడండి ఫ్రంట్ పార్ట్ కట్ వర్క్ అనేది ఎంత నీట్గా వచ్చిందో, చాలా నీట్గా చాలా సూపర్గా వచ్చిందండి. నెక్స్ట్ ఇప్పుడు సేమ్ యాజ్ టీస్గా బ్యాక్ పార్ట్ డౌన్లో వెస్ట్ దగ్గర కట్ చేసుకోవాలి. అండ్ స్లీవ్ రౌండ్కి డౌన్లో కట్ వర్క్ ఇది ఇలా కట్ చేసి పెట్టాను. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కోసము సేమ్ యాస్టీస్
ఇలా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఓపెన్ కాబట్టి 2 పార్ట్స్ వచ్చాయి. ఇవి వచ్చేసి స్లీవ్స్ కి, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా సజెషన్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను మరింత ఇంప్రూవ్ చేసుకొని మీకు మంచి మంచి వీడియోస్ని అందజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.